నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాళెం నుంచి నెల్లూరుకు అతివేగంగా వెళ్తున్న కార్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఒక దుకాణంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో నారాయణ మెడికల్ కాలేజ్ విద్యార్థులు 5 మృతి చెందారు. అలాగే దుకాణం నిర్వహిస్తున్న రమణయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి వెంకటనారాయణ అందిస్తారు. కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 6 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడైతే స్పాట్ జరిగిందో ఆ స్పాట్ లో మనం ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తం నారాయణ మెడికల్ కాలేజ్ సంబంధించిన విద్యార్థులు మొత్తం బుచ్చి నుంచి 3 కార్లలో నెల్లూరుకు వస్తున్నారు. 2 కార్లు వెళ్ళిపోయిన తర్వాత వెనకొస్తున్న కారు ఏదైతే ఉందో ఆ కారులో మొత్తం 6 మంది విద్యార్థులు ఉన్నారు. 6 మంది విద్యార్థులు కూడా బుచ్చి ఏదైతే ఈ పోతిరెడ్డిపాలెం సమీపంలోకి రాగానే ఒకసారిగా ఇక్కడ ఆ షాప్ ఉంది. షాప్ లో ఈ దిమ్మెను ఢీకొట్టినట్టు మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఆ దిమ్మెను ఢీకొట్టిన అనంతరం ఈ బంపర్ కూడా విరిగి పక్కన పడిపోయింది. కారు అంతా కూడా ఆ లోపలికి వెళ్ళిపోయింది. అయితే ఆ లోపల ఉన్నటువంటి రమణయ్య అనే వ్యక్తి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మొత్తం ఆ కారులో ఉన్న 6 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. అప్పటికి స్పాట్ లో 2 చనిపోయి ఉన్నారు. సో మిగిలిన క్షతగాత్రులందరినీ కూడా నెల్లూరులోని రామచంద్రారెడ్డి హాస్పిటల్ తో పాటు ఆ నారాయణ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. వారందరూ కూడా చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ మొత్తం ఇప్పటి వరకు 6 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొక విద్యార్థి తీవ్రంగా గాయపడి ఆ ప్రాణ పరిస్థితులు నెల్లూరులోని ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి నెల్లూరు ఆర్డీఓ ఒకసారి వచ్చినారు. ఒకసారి ఆర్డీఓ గారితో మాట్లాడదాం. అసలు ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయనే విషయాలని మేడం జస్ట్ స్పాట్ కు వచ్చినారు. అసలు ఎలా జరిగింది? అయితే నాకు ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా లేదు. నేను కూడా సీఎం గారి ప్రోగ్రామ్ లో రష్ చేశాను ఇక్కడికి. ఆల్రెడీ తహసీల్దార్ వాళ్ళు వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే 6 మంది స్టూడెంట్స్ ఉన్నారు కార్ లో, ఒక పెద్ద ఆయన లోపల ఉన్నారు. ఆ క్రాష్ అవ్వడం వల్ల స్పీడ్ వల్ల 5 చనిపోయారు అని అంటున్నారు. కార్ లో ఉన్న ఒక పర్సన్ ఇంకా క్రిటికల్ గా ఉన్నారు హాస్పిటల్లో. ఆ పెద్ద ఆయన అయితే చనిపోయారని. సో అందుకని కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఒకసారి వచ్చి చూడమన్నారు హాస్పిటల్లో కూడా పరిస్థితి. అందుకని వెంటనే ఆత్మకూరు నుంచి ఇప్పుడు రావడం జరిగింది. స్పాట్ చూసిన తర్వాత నేను ఇన్ఫర్మేషన్ అక్కడ వెళ్ళిన తర్వాత కానీ తెలియదు. సో ఒకసారి ఆ స్పాట్ కూడా ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కారు కూడా నుజ్జు అయిపోయింది. అయితే ఈ ఇంట్లో ఉన్న ఏదైతే ఇక్కడ దుకాణం నడుపుతూ ఉంటాడు రమణయ్య, ఫ్యామిలీ కూడా ఇక్కడే ఉంటాడు. ఈ క్రమంలో ఆ మంచం మీద ఉన్న రమణయ్య అక్కడికక్కడే ఆ స్పాట్ లో మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం ఇప్పటి వరకు 6 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే బుచ్చిలో ఒక ఎంగేజ్మెంట్ కంప్లీట్ చేసుకుని ఎంగేజ్మెంట్ కి వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కూడా తిరిగి నెల్లూరుకు వస్తున్న సమయంలో ఒకసారిగా ఓవర్ స్పీడ్ కావచ్చు, దాదాపు ఏ స్థాయిలో అంటే ఇల్లు ధ్వంసం అయ్యి మంచం కారు కూడా పూర్తిగా ధ్వంసమైనటువంటి స్పీడ్ లో వీరందరూ వచ్చినట్టు మనకి ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా ఈ దుర్ఘటనలో మొత్తం 6 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకొకరు ప్రాణాపాయ స్థితిలో నెల్లూరులోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వెంకటనారాయణ, నెల్లూరు నుంచి.